आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की रियासत तेलंगाना इलाक़े दक्कन के खबरनामा आईना दक्कन में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम ला तत्तखिज़ुल क़ुबूर मसाजिद, मुस्लिम शरीफ। कब्रों को सजदगाह न बनाओ। दलितों की माशी तरक्की को यकीनी बनाने के लिए ही इन्हें खानगी शोबे में तहफ़्फ़ुज़ात फ़राहम करना ज़रूरी है और ऐसे शोबों में तहफ़्फ़ुज़ात फ़राहम किया जाए तो दलितों की माशी तरक्की में मुआविन साबित हो सकते हैं। इन ख्यालात का इज़हार रियासती चीफ मिनिस्टर KCR ने आज प्रगति भवन में हुजूराबाद के दलित कायदीन और समाजी बहबूद की आला ओहदेदारों के साथ मुनाक़िदा एक इजलास में किया। इस इजलास में चीफ मिनिस्टर ने ऐलान किया कि दलित बंधु प्रोग्राम के लिए हुजूराबाद हल्के असम्बली को एक पायलट प्रोजेक्ट के तौर पर मुंतखब किया गया है। चीफ मिनिस्टर ने कहा कि दलितों को इनके लिए फराहम करदा मराहत और फलाह बहबूद की स्कीमात से आगाह करना समाज के सभी जिम्मेदार कायदीन और ओहदेदारों की जिम्मेदारी है। रियासती हुकूमत की जानिब से रियासत भर में दरख्वास्त करने वालों को नए राशन कार्ड, जिसको फूड सिक्योरिटी कार्ड कहा जाता है, इसकी तकसीम अमल में लाई गई। इसी तरह महबूब नगर मुस्तकर पर भी एक प्रोग्राम मुनाकिद किया गया, जिसमें रियासती वजीर डॉक्टर V श्रीनिवास गौड़ ने महबूब नगर मुस्तकर के 1480 इस्तेफादा कुनिंदगान में नए फूड सिक्योरिटी कार्ड्स की तकसीम अमल में लाई। మంత్రివర్యులు కమిషనర్లు పంపిస్తున్నారా డైరెక్టర్లు ఇద్దరు జెపి చైర్పర్సన్ DCCB వైస్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్ అందరూ కూడా కేటాయించిన సౌందర్య దగ్గరికి మీరు వెళ్ళాల్సిందిగా బైపాస్ ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్, అలైన్మెంట్ వేసింది వాళ్ళదే, మనం చేస్తే కూడా కాదు. మా కలెక్టరేట్ పక్కకించి పోతుంది, వద్దని కూడా నేను చెప్పినాం. కానీ వద్దంటే 15 కోట్లు పోతే నీ ఇష్టం అని చెప్పినాం. సరే పోతే మనం చూద్దాంలే, తర్వాత శాంక్షన్ కావాలని చెప్పినాం. మాకేం అభ్యంతరం లేదు, ఈరోజు కూడా మార్పించుకుంటే మాకు ఏం అభ్యంతరం లేదు. బాండ్ పేపర్ సంతకం పెట్టి మనం కూడా ఇస్తాం, 100% చెప్తున్నాం. కానీ బాబునాథ్ ప్రజలు అయోమయం గురి చేయకండి. బాబునాథ్ ఎవరేం చేసిందని బాబునాథ్ మీద మాట్లాడతారు. బాబునాథ్ ప్రజలను గురి చేసి కొంతమంది చిచ్చరగాలను పెట్టుకొని అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో తిప్పుకుంటా ఆ చిచ్చరగాలతో మాట్లాడుకుంటా ఇవన్నీ పనులు చేస్తే బాబునాథ్ ప్రజలు శ్రమించండి. బాబునాథ్ ప్రజలు నమ్మితే ప్రారంభిస్తారు, నమ్మకంతో చేయండి, అదే రీతిలో ఉంటుంది, మంచికి చెడు. కానీ అభివృద్ధి చేయడానికి మీ సహకారం ఇవ్వండి, ఏదైనా తీసుకుంటాం. మీరు రమ్మంటే వస్తాం అభివృద్ధి, జిల్లా అభివృద్ధి పైన. కానీ ఏదో రాజకీయ అవసరాల గురించి ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న మా మహబూబ్నగర్ను వినయంలో రాలేసినట్టు ఖరాబ్ చేయొద్దని చెప్పి వాళ్ళందరినీ అడుగుతా ఉన్నాను. దయచేసి ఇలాంటి మాట్లాడినప్పుడు మౌనంగా మీరు అందరూ చూస్తే కూడా, మౌనంగా ఉంటే కూడా మేధావులందరూ కామ్ ఉంటే కూడా మళ్ళీ SC హాస్టల్ చదువుకునే పిల్లలు బ్రహ్మాండమైన అన్నము, భోజనము, టిఫిన్లు అద్భుతంగా ఒకసారి హాస్టల్ వచ్చి చూడండి, అంత జరుగుతూ ఉంది. కనుక అభివృద్ధి పదంలో మౌనాలు ముందంజలు వేద్దాం. ఇప్పుడు ఒక 5-6 మందికి రేషన్ కార్డు ఇస్తాం. ఇంకా రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఉన్న వాళ్ళు తీసుకోండి. లేని వాళ్ళు మళ్ళీ అయిపోయిన తర్వాత లాగిన్ ఇస్తారు, మళ్ళీ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత రేషన్ డీలర్స్ కూడా చాలా ఖాళీలు ఉన్నాయి, పక్కపక్కల 1, 2, 3 తీసుకొని మొత్తం గతంలో మొత్తం దాని మీదనే మొత్తం టోటల్ నడిచింది వ్యవహారం అనేది. కనుక ఇప్పుడు ఒకరికి ఒకటే షాప్ ఉండేటట్లు ఆ చర్యలు కూడా ఇమీడియట్గా చేపడతాం. డబులింగ్ అనేది ఉండదు, పక్కకు అటాచ్మెంట్ అనేది ఉండదు. మా అవసరం అనుకుంటే మహిళా గ్రూప్లోకి ఇవ్వండి సార్, తయారు చేయండి. ఒకరికి ఒకటే షాపు,
మహిళా గ్రూప్లకి అని కొత్తవి కూడా మనకు 40-50 కొత్త షాపులు వస్తున్నాయి. ఆ కొత్త షాపు కూడా మంచి ఉత్సాహవంతులకు యువకులకు మరి దానికి రిజర్వేషన్ ప్రకారం వాళ్ళందరూ కూడా మనం కేటాయించి అతి పేదవారికి చెందేటట్టు కూడా మనం ఖచ్చితంగా చేస్తామని చెప్పని తెలియజేస్తూ మరి ఒక 5 మందికి మేము ఇచ్చి లక్షపోయి సేవ చేస్తున్నాం అనేటువంటి దానిలో సేవా దృక్పథంతో మనం ముందుకు పోయినట్లయితే అప్పుడు మనం గంట ఎక్కువ పని చేసినా ఏమనుకోం. కనుక దాని మీద దృష్టి పెట్టి మనం బాగున్నాము అన్ని రంగాల్లో నెంబర్ 1గా తీర్చిదిద్దే బాధ్యతలు చేసుకోవాలి. మీకు ఏ కష్టం మీ ప్రాబ్లమ్స్ నాకు చెప్తే అవన్నీ కూడా నేను ఖచ్చితంగా కలెక్టర్గా నేను అసెంబ్లీగా తీరుస్తామని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. रियासती वजीर बराए बरक़ी जगदीश रेड्डी ने आज सूर्यापेट मुस्तक़र पर मुनक़िदा एक प्रोग्राम में फूड सिक्योरिटी कार्ड्स की तक़सीम अमल में लाई। इस मौके पर उन्होंने कहा कि रियासती हुकूमत एक मुकम्मल फलाही हुकूमत है जिसके नज़दीक रियासत की आवाम की बहबूद के अलावा कोई शय अहमियत की हामिल नहीं। उन्होंने कहा कि रियासती हुकूमत बहुत जल्द समाज के बिछड़े तबक़ात के लिए एक और स्कीम दलित बंधु स्कीम मुतारुफ करने जा रही है जो कि सारे मुल्क के लिए मशाले राह होगी। అన్న మీరు చేతులు ఊపకండి బారన్నా కిందికి అన్న ఓకే ఒక్కరి పట్టుకోండి. ఓకే, మీడియా మిత్రులందరూ నమస్కారం. ఈరోజు సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, యాదాద్రి జిల్లాలో కలిపి దాదాపు 26,000 పైన ఆహార భద్రతా కార్డుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. 30 తారీఖు లోపల అన్ని కార్డులను కూడా లబ్ధిదారులకు ఇచ్చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఇప్పుడు సూర్యాపేటలో కార్యక్రమం ప్రారంభం చేసుకున్నాం. తెలంగాణ ప్రజల ఆకలి తెలిసిన వాడు, ఆకలి తీర్చగలిగిన నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని తెలిసిన నాయకుడు కూడా కేసీఆర్ గారు మాత్రమే. తెలంగాణ సమస్యలన్నిటికీ పరిష్కారం తెలంగాణ రాష్ట్రంలోనే దొరుకుతుంది అని చెప్పి ఆనాడే ఊహించి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, ప్రపంచంలో చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే జరిగే సంఘటన చరిత్ర తెలంగాణ విషయంలో మళ్ళీ అది పునరావృతమైంది. ఉద్యమాన్ని ప్రారంభించిన నాయకుడే, కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా ఏ లక్ష్యం కొరకైతే ఉద్యమం జరిగిందో ఆ లక్ష్యాన్ని సాధించడంలో ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడంలో కూడా అదే నాయకుడు పాత్ర పోషించడం అనేది చాలా అరుదైన సందర్భం. అది కేసీఆర్ రూపంలో తెలంగాణకు దొరికిన అదృష్టం. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ 2001 ఏప్రిల్ 27 నుంచి 2014 జూన్ 2 వరకు పోరాడి కేసీఆర్ గారి నిరాదీక్షతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తెచ్చిన తెలంగాణను మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు, మీకు మాత్రమే మా ఆకాంక్షలు తెలుసు అని చెప్పి తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ గారి పైన భారం పెడితే మరి ఈ 7 ఏళ్లలో ఎవరు ఊహించని విధంగా అద్భుతమైన ప్రగతిని సాధించి తెలంగాణ రాష్ట్రం నుండి ఆకలిని పారదోలడంలో ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పడంలో
తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది, కేసీఆర్ పరిపాలన విజయం సాధించింది. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చుకుంటూ चारमीनार पुलिस स्टेशन हुदूद में सोने के जेवरात बनाने के कारखाने में सोने की चोरी के इल्जाम में कारखाने के मालिक और दीगर अफराद ने 2 बंगाली कारीगरों को बुरी तरह पीटा. इनके हाथ गैस सिलेंडर से बांधकर जदोकोब किया. लेकिन इस वीडियो के वायरल होते ही चारमीनार पुलिस ने मारने वालों की निशानदेही करते हुए 6 अफराद के खिलाफ मुकदमा दर्ज कर लिया और इन्हें गिरफ्तार कर लिया. संगारेड्डी जिले के पटनचेरू में वडर कॉलोनी में एक 30 साल शख्स यादगिरी का बहमाना कत्ल हुआ. तफसीलात के मुताबिक कुछ नामालूम अफराद ने इसके खांगी आज़ा को काटकर इसके सर पर सीमेंट के ईंटों से हमला करते हुए इसको कत्ल कर दिया. मुकामी आवाम ने पुलिस को इसके मुताल्लिक इत्तला दी, जिस पर पटनचेरू पुलिस ने मुकाम वारदात पहुंचकर नाश का पंचनामा किया और एक मुकदमा दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया. ఇక్కడ వడ్డల కాలనీ చిక్కులు గ్రామ శివారులోని వడ్డల కాలనీ రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఉందో వెంచరు, ఆ వెంచర్లో సుంకర యాదగిరి అనే అతన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితోటి సిమెంట్ ఇటుక రాయితోటి తలకు గాయపరిచినారు. మరి అంతేగాక ఒక గుడ్డతోటి మెడకు స్ట్రాంగులేట్ చేయడం జరిగింది. అంతేకాక టెస్టికల్స్ ప్రాంతంలో కూడా ఒక బనియన్ క్లాత్ తోటి గట్టిగా పొడిపెట్టేసి చంపినట్టు తెలుస్తుంది. ఈ కారణాలు ఏంటి అనేది ఇంకా మాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళ బంధువులతో దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేయబోతున్నాము. తదుపరి పరిశోధనలో అన్ని రకాల అన్ని కోణాల్లో విచారణ చేసి ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో వాళ్ళని తప్పనిసరిగా గుర్తించి పట్టుకొని చట్టరీత్యా వాళ్ళని చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియదు. ఏమైనా ఆధారాలు ఏమైనా దొరికినాయి సార్? సోఫార్ ఏం లేదు, ఇప్పటివరకు ఏం లేదు. ఓకే. కాకుంటే ఇతను మన గతంలో మన పోలీస్ స్టేషన్లో కూడా ప్రాపర్టీ అఫెండర్, ఇతని మీద షీట్ ఉంది. క్రిమినల్ యాక్టివిటీస్ అంటే దొంగతనాలు, చిన్న చిన్న దొంగతనాలు చేయటం జరిగింది. అది ఆ కోణంలో కూడా విచారిస్తాం. అంటే వాళ్ళ బంధువులే ఇట్లా చేశారు అన్నట్టు ఒక ప్రాథమిక సమాచారం అని మన చేతి వచ్చిన కూడా తెలియదు. ఇప్పటివరకు మీరు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సార్. तेलंगाना के विकाराबाद जिले में पेश आए खौफनाक सड़क हादसे में एक ही खानदान के 3 अफराद हलाक हो गए, जबकि एक और शख्स जख्मी है, जिसकी हालत तशवीशनाक बताई जाती है. तफसीलात के मुताबिक पोडूर मंडल के मन्नेगुड़ा में धरानी कॉटन मिल के करीब कॉलिस गाड़ी का एक्सल टूट गया. गाड़ी सामने से आने वाली एक और कार से टकरा गई. इस वाक़े में एक ही खानदान के माँ बाप और बेटे मल्लिकार्जुन रेड्डी, राज्य लक्ष्मी और देवांशु रेड्डी की मौके पर ही मौत हो गई. एक और शदीद जख्मी हुआ और इसे अस्पताल मुंतकिल कर दिया गया. इत्तला मिलने पर पुलिस मौके पर पहुंच गई और इमदादी इक़दामात किए. एक मुकदमा दर्ज कर लिया गया है और तफ्तीश की जा रही है. जिला विकाराबाद के परगी में धोखाधड़ी का एक वाक़या पेश आया, जिसमें रघुवेंद्र रेड्डी नामी एक शख्स ने एक खातून किसान के जिंदा रहते इसकी मौत के झूठे सदाकतनामा तैयार करते हुए हुकूमत की जानिब से चलाई जा रही रैतू बीमा स्कीम की रकम हड़प कर गया. खातून को इत्तला मिलते ही खातून ने रघुवेंद्र रेड्डी के खिलाफ पुलिस में शिकायत दर्ज करवाई, जिस पर पुलिस ने कार्रवाई करते हुए रघुवेंद्र रेड्डी को गिरफ्तार करते हुए संगीन दफात के तहत मुकदमा दर्ज करते हुए अदालती तहवील में दे दिया. परगी से नुमाइंदा सिटी इंडिया न्यूज़ मोहम्मद वाजिद की रिपोर्ट. రాఘవేందర్ రెడ్డి అని చెప్పి ఈయన వయసు దాదాపు 45 సంవత్సరాలు ఉంటుంది. ఈయన సొంత గ్రామం పుట్టపహాడు, కులకచెర్ల మండలం. ఈయన ఆ విలేజ్కి సంబంధించి రైతు సమితి కోఆర్డినేటర్గా పనిచేస్తాడు. అదేవిధంగా
రైతు బంధుకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నా కానీ లేదా రైతు బీమాకు సంబంధించి ఏదైనా ప్రజలు తన దగ్గరకు వస్తే కనుక ఈయన వారిని అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి తీసుకొని వెళ్ళడం, వారి పనులు చేయించడం లాంటివి చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ ఈ రైతు బీమా ఆగస్టులో మనకు రెన్యువల్ చేస్తూ ఉంటారు వాళ్ళ బాండ్స్ని. ఆ విధంగా ప్రతి ఇయర్ కూడా ఆయన దగ్గరకు ఆయనకు తెలిసిన వ్యక్తులకు గాను ఆయన దగ్గరకు వచ్చిన వ్యక్తులందరికీ కూడా ఈయన రెన్యువల్ చేయించడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో పోయిన సంవత్సరం ఆయన రెన్యువల్ చేసే క్రమంలో అదే ఊరికి సంబంధించినటువంటి చంద్రమ్మ అని చెప్పి ఆమె బాండు రెన్యువల్ చేస్తున్నప్పుడు ఆ బాండు షార్ట్ పీరియడ్లోనే ఆమె వయసు 58 దాటిపోతుంది అని చెప్పి ఆయనకు ఒక ఐడియా వచ్చి తనకు పర్సనల్గా కొన్ని అవసరాలు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నందుకు వాటిని అధిగమించడానికి ఆమె బాండుని క్లెయిమ్ చేసుకోవాలని చెప్పి ఒక ప్లాన్ చేసినాడు. ఎందుకు ఆమెను చూజ్ చేసుకున్నాడు అంటే ఆమె దాదాపు సంవత్సరాల తరబడి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంట్లో ఆమెకు సంబంధించిన కుటుంబ సభ్యులు పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆమె కూతురు కూడా ఆయన ఇంట్లో రెగ్యులర్గా వచ్చి పనిచేయడం అట్లా చేస్తుంది. ఆమెకు కానీ ఆమె కూతురుకు కానీ ఆమె కొడుకు బాలయ్య ఈ ముగ్గురికి కూడా వాళ్ళు చదువుకోలేదు, పెద్ద వాళ్ళకు పూర్తిగా అన్ని విషయాల మీద తెలియవు. నేను ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు గుడ్డిగా నమ్ముతారన్న ఒక కారణంతో ఆమెను ఎంచుకొని ఒక డెత్ సర్టిఫికేట్ని ఆయన స్వహస్తాలతోనే డెత్ సర్టిఫికేట్ని రాసి దాని కొరకు అవసరమైనటువంటి స్టాంప్స్ ఈ పంచాయతీ సెక్రటరీ మనకు డెత్ సర్టిఫికేట్ ఇస్తాడు ఊర్లలో, ఆయన స్టాంపుని అదేవిధంగా దానిపైన ఒక స్టేట్ గవర్నమెంట్ స్టాంపు కూడా వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రెండింటి స్టాంపుని ఈయన మహబూబ్ నగర్కి సొంతంగా వెళ్ళి ఆ 2 స్టాంపులను కూడా కొనుక్కొని వచ్చి ఒక డెత్ సర్టిఫికేటు క్రియేట్ చేసి బాలయ్య మరియు వారి కుటుంబ సభ్యుల ద్వారా ఆధార్ కార్డు, చంద్రమ్మ ఆధార్ కార్డు, బాలయ్య నామినీగా ఉన్నాడు అట్టి బాండులో, కాబట్టి బాలయ్య ఆధార్ కార్డు, బాలయ్యకు సంబంధించినటువంటి బ్యాంకు అకౌంట్ను కూడా తీసుకొని అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కుసుమ సముద్రం క్లస్టర్లో ఆంజనేయులు అనేటువంటి ఒక వ్యక్తి కాంట్రాక్ట్ బేసిక్లో అక్కడ వర్క్ చేస్తున్నట్టున్నాడు. ఏఈఓ ద్వారా ఆయనకి చెప్పించుకొని ఈ డేటా అంతా కూడా ఎంట్రీ చేయడం జరిగింది. అయితే కొన్నాళ్ళ తర్వాత డబ్బులు వచ్చినాయి. డబ్బులు వచ్చిన తర్వాత బాలయ్యకు నేను వడ్లు ఊర్లో పట్టుకుంటున్నా కాబట్టి అట్టి డబ్బులు పడినాయి, అదేవిధంగా నేను రైతులకు ఇచ్చేది ఉంది, నీ అకౌంట్లో వేపించిన అని చెప్పి బాలయ్యకు నమ్మించి బాలయ్యని తీసుకొని వెళ్ళి ఆ 5 లక్షలు 4 దఫాలుగా ఆయనకు తెలిసినటువంటి మధు అనే వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయించి ఆ మధు ద్వారా ఆయన కొన్ని డబ్బులను వాళ్ళ ఊర్లో వడ్లు కొన్న వాళ్ళకు ఒక 2 లక్షలు, అదేవిధంగా తన బోరు మోటారు కొనుక్కున్నాడు దానికి కొద్దిగా ఖర్చు పెట్టుకున్నాడు హమాలీలకు, ప్లస్ ఇంకా వేరే వాళ్ళకు కూడా కొద్దిగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా మధు అకౌంట్లో ఒక 80,000 రూపాయలు ఉన్నాయి. వాటిని మేము నెక్స్ట్ బ్యాంకుకి లెటర్ రాసి ఆ డబ్బులని సీజ్ చేయడం జరుగుతుంది. ఈయన వాళ్ళకి చంద్రమ్మకు కానీ బాలయ్యకు కానీ ఎటువంటి అవగాహన ఉండదు, నా ఆర్థిక అవసరాలు కూడా ఈ విధంగా చేసుకుంటే తీరుతుంది అని ఆలోచించి సొంతంగా డెత్ సర్టిఫికేట్ని తన స్వహస్తాలతో రాసి 2 స్టాంప్స్ని బయట నుంచి తయారు చేయించి కొనుక్కొని వచ్చి ఈయన సొంతంగా క్లెయిమ్ చేసుకున్నాడు. ఇప్పటివరకు మేము చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో ఇతరుల పాత్ర ఉన్నట్టుగా ఎస్టాబ్లిష్ కాలేదు. మళ్ళీ కూడా ఈయనని పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా మళ్ళీ ఈయనని ఇంట్రాగేట్ చేసి ఎవరిదన్నా పాత్ర ఉందేమో ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అధికారులు ఈయన ఆ విలేజ్ సంబంధించి రైతు సమితి కోఆర్డినేటర్ కాబట్టి ఈయన చెప్పింది నిజం అనుకొని వాళ్ళు ఆ చంద్రమ్మ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయడం వాస్తవం. కానీ ఇప్పటివరకు మనం చేసిన ఇన్వెస్టిగేషన్లో ఈయన వాళ్ళకి ఇట్లా ఆమె చనిపోకుండా కూడా నేను చనిపోయింది అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నా, మీకు ఏదన్నా ఇస్తా అని కానీ ఈయనైతే చెప్పడం జరగలేదు. వాళ్ళ పాత్ర కూడా ఆ విధంగా జరిగినట్టు అనిపిస్తలేదు. ఇప్పటివరకు అయితే తీసుకున్న డబ్బులు మొత్తం కూడా ఈ రాఘవేందర్ రెడ్డి వాడుకున్నట్టుగా తెలుసు. చీటింగ్ కేసు, అదేవిధంగా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఫోర్జరీ చేసినట్టుగా, చనిపోకుండా ఒక వ్యక్తి చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ని ఉపయోగించినట్టుగా 420, 406, 409, 466, 468, 471 ఐపీసీ పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ ఏఈఓని తాత్కాలికంగా సస్పెండ్ చేశారని చెప్పి మాకు కూడా తెలిసింది.
అదేవిధంగా ఇందులో ఏఈఓ నెగ్లిజెంట్గా ఎవరిని కూడా వెరిఫై చేసుకోకుండా కేవలం రాఘవేంద్ర రెడ్డి చెప్పినటువంటి సమాచారాన్ని నమ్మి అప్లోడ్ చేసినట్టుగా మనకి ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. కాబట్టి ఈ విషయాలని కన్సర్న్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఏఈఓ మీద ఒక రిపోర్ట్ రూపకంగా తయారు చేసి వాళ్ళ డిపార్ట్మెంట్ పంపించడం జరుగుతుంది డిపార్ట్మెంటల్ యాక్షన్ కోసం. 466, 468, 471. जिला सूर्यापेट के कोदाड़ में 50 आरटीसी ड्राइवर्स ने आज बस डिपो के रूबरू धरना मुनज़्ज़म किया। इन ड्राइवर्स का कहना था कि डिपो मैनेजर की जानिब से मुसलसल ड्यूटी देने की वजह से उन्हें दुश्वारी हो रही है। ड्राइवर्स का कहना है कि अगर इसी तरह आराम ना दिए जाए की वजह से थकावट हो रही है और अगर ऐसा ही काम लिया गया तो हादसात का खदशा है। కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. ఎందుకంటే ఇవాళ అందరూ కూడా ఇవాళ వాళ్ళు ప్రతిక్షణం ప్రాణాలు పెట్టుకొని పరిష్కరణ టైమింగ్స్ ప్రకారం లేవు, సరైన డ్యూటీ లేదు. కాబట్టి ఏదైనా యాజమాన్యం దగ్గర తీసుకొని సిఏ దగ్గర కూర్చొని సీఎం దగ్గర కూర్చొని 7 గంటలు దగ్గర 700 కిలోమీటర్లు డ్యూటీ చేయమని చెప్పేసి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఉన్నటువంటి 8 గంటల డ్యూటీ దాన్ని పునరావృతం చేయాలి తప్ప 24 గంటలు చేయడం, 18 గంటలు చేయడం, 16 గంటలు చేయడం ఇబ్బంది పడుతుంది. नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 6 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब ख़ैर, अल्लाह हाफ़िज़। आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज।